హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో మురప్పా ప్రాసెస్. 2 మామిడికాయలని తీసుకున్నాను. పీల్ రిమూవ్ చేసుకోవాలి. పీల్ రిమూవ్ చేసుకున్నాక సన్న పీసెస్లోకి కట్ చేసుకోవాలి. పీల్ రిమూవ్ చేసుకున్నాము, సన్న పీసెస్లోకి కట్ చేసుకుంటున్నా. సన్న పీసెస్లోకి కట్ చేసుకున్నాను. అన్నీ ఈ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని వాటర్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్లని వేసేసుకోవాలి. ఒక 60% బాయిల్ అయితే చాలు. మళ్ళీ చక్కెర పాకంలోకి వేస్తాం కాబట్టి ఒక 60% ఉడకనివ్వాలి. చక్కగా 50%, 60% పెట్టాము. స్టవ్ ఆపేసుకుంటున్నా. ఒక జల్లెడలో నుంచి జల్లించేసుకోవాలి, వడగట్టుకోవాలి. నీళ్ళు మొత్తం వడగట్టుకున్నాక కూల్ వాటర్ వేసేసాను. ఇంకా మామిడి ముక్క మెత్తగా కాకుండా స్టవ్ మీద బౌల్ పెట్టి 800 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాను. 2 మ్యాంగోకి మాకు షుగర్ మునిగే వరకే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు. షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి మెల్ట్ అయ్యే వరకు. త్రీ ఇలాచి, లవంగాలు, 3 దాల్చిన చెక్క, పూర్తిగా షుగర్ మెల్ట్ అవ్వకపోయే వరకు మిక్స్ చేయాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయినాక ఒక తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చే వరకు, తీగ పాకం వచ్చినది మ్యాంగో పీసెస్లని వేసుకోవాలి. ఒక తీగ పాకం వచ్చినాక మ్యాంగో పీసెస్ వేసినాక మళ్ళీ మ్యాంగో నీళ్ళని వదులుతుంది. మళ్ళీ పాకం వచ్చే వరకు, తీగ పాకం వచ్చే వరకు ఉడకనివ్వాలి. మ్యాంగో వేయంగానే పాకం మళ్ళీ పతలాగా అయిపోతుంది. మళ్ళీ 10 నుంచి 12 నిమిషాల వరకు టైం పడుతుంది మనకు. ఒక లెమన్ని పిండుకున్నాను. మనకు చక్కెర గడ్డ కట్టకుండా, పాకము గడ్డ కట్టకుండా లెమన్ని వేసుకోవాలి. మళ్ళీ తీగ పాకం వచ్చే వరకు ఉడకనిస్తే మనకు క్యాండీ లాగా పీసెస్ తయారైపోతాయి.
తీగ పాకము పర్ఫెక్ట్గా వచ్చినది. పీసెస్ కూడా బాగా క్యాండీ లెక్క బయలైనవి. స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లగైనాక మ్యాంగో మురప్ప పర్ఫెక్ట్గా వచ్చినది. ఒక జార్లోకి వేసుకుంటున్నాను. పూర్తిగా చల్లగా కూల్గా అయిపోవాలి జార్లో వేసేటప్పటికి. మనము ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. జార్లో వేసినాక మిగిలినది ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. డైరెక్ట్గా అలాగే తినవచ్చు, చపాతీతో పాటైనా తినవచ్చు మనము. మ్యాంగో మురప్ప రెడీ, పర్ఫెక్ట్గా వచ్చినది. ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. జార్లలోనే స్టోర్ చేయాలి. చపాతీతో అయినా